తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 22 ఫిబ్రవరి 2026 రోజు కండక్ట్ చేసిర్రు. దీనికి సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. అండ్ నౌ ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. మనకు బ్యాక్‌లాగ్ వేకెన్సీకి సంబంధించి 5థ్ క్లాస్‌కి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ రిలీజ్ అయిపోయినాయి. అండ్ దాంతో పాటుగా 6థ్, 7థ్, 8థ్ అండ్ 9థ్ క్లాస్ సంబంధించి అంటే 6థ్ టు 9థ్ క్లాస్‌కి సంబంధించిన బ్యాక్‌లాగ్ వేకెన్సీ సీట్స్‌కి సంబంధించి కూడా మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. 5థ్ క్లాస్‌యి అండ్ దాంతో పాటుగా 6థ్ టు 9థ్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఈ రిజల్ట్స్‌ని మనం ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా టీజీ సెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం అయితే వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్ కామెంట్స్ లోపల ఇస్తా. అండ్ దాంతో పాటుగా మన టెలిగ్రామ్ ఛానల్ లోపల కూడా నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తా. ఓకేనా. అక్కడ నుండి మీరైతే డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 3 లింక్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మనకు నోటిఫికేషన్ అని చెప్పి ఉంటుంది, ఎగ్జామ్ డేట్, పేమెంట్ స్టార్ట్, పేమెంట్ ఎండ్ అని చెప్పి, అప్లికేషన్ స్టార్ట్, అప్లికేషన్ ఎండ్ అని చెప్పి ఉంటుంది. లాస్ట్‌కి సర్వీసెస్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు. ఈ సర్వీసెస్ లోపల మనకు 3 లింక్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సర్వీసెస్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటుంది. సర్వీసెస్ లోపల మనకు 3 లింక్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఇందులోపల మీరు బ్యాక్‌లాగ్ వేకెన్సీ రిజల్ట్స్ ఫేజ్ 2 అని చెప్పి క్లిక్ చేసిరనుకో మనకు 6థ్ టు 9థ్ క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఒకవేళ మీరు 5థ్ క్లాస్ సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ కావాలంటే థర్డ్ లింక్ అనేది ఓపెన్ చేయరి. ఒకవేళ మీకు మెరిట్ లిస్ట్ కావాలి అనుకుంటే మాత్రం మనకు మెరిట్ లిస్ట్ సంబంధించిన సెకండ్ లింక్ అయితే ఉంది. సెకండ్ లింక్ అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు డైరెక్ట్ రిజల్ట్స్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ లింక్ లేకపోతే థర్డ్ లింక్స్ 5థ్ క్లాస్ వాళ్ళు అయితే ఫస్ట్ లింక్ 6థ్, 7థ్, 8థ్, 9థ్ వాళ్ళు అయితే ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. లేదు 5థ్ క్లాస్ వాళ్ళు అయితే థర్డ్ లింక్ అయితే ఓపెన్ చేయరి. నేను ఒకసారి ఒక లింక్ అయితే ఓపెన్ చేసి చూపెడతాను మీకు. ఏదైనా ఒకటి క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇదేంది కదా అంటే ఇది ఫస్ట్ లింక్. ఇది ఎవరిది ఇక్కడ మనకు చూపెడుతుంది 6థ్ టు 9థ్ క్లాస్ సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ అని చెప్పి మనకు క్లియర్‌గా చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా. 6థ్ క్లాస్ నుండి 9థ్ క్లాస్ వరకు బ్యాక్‌లాగ్ వేకెన్సీస్‌కి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ అని చెప్పి మనకు క్లియర్‌గా చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇది తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌కి సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్‌కి సంబంధించి ఇట్లా మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. మనం ఇక్కడ మన హాల్ టికెట్ నెంబరు, ఓకేనా, దాంతో పాటుగా మన మొబైల్ నెంబరు, ఓకేనా, హాల్ టికెట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ ఏదైనా ఒకటి ఇచ్చి మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ అని అడుగుతారు. మనకు మన రిజల్ట్స్ అయితే చూపెడుతుంది. మీరు సెలెక్ట్ అయ్యిర్రా కాలేదా అని చెప్పి. ఓకేనా. సెలెక్ట్ అయితే మాత్రం మనకు పర్టికులర్ టైం అయితే ఉంటుంది అన్నట్టు. ఆ టైం లోపల పోయి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మనకు ఎవరెవరు ఏ టైం లోపల రిపోర్టింగ్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ అందులోపల మనకు 6థ్ క్లాస్ అయినా సరే, ఓకేనా, 7థ్ అయినా సరే, 8థ్ అయినా సరే, 9థ్ అయినా సరే అట్లా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఈ రిజల్ట్స్ లోపల ఒకవేళ సెలెక్ట్ అయితే ఈ టైం లోపల మీరు రిపోర్టింగ్ చేయాలని చెప్పి మనకు కాల్ లెటర్ లోపల మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం ప్రాపర్‌గా చూసుకోర్రి. వాళ్ళు ఏ డేట్ మెన్షన్ చేసిర్రు అని చెప్పి ఆ డేట్ లోపు వెళ్ళి మీ సర్టిఫికేట్ సబ్మిట్ అయ్యేసి అడ్మిషన్ అయితే తీసుకోర్రి. ఓకేనా. వెన్ కమ్స్ టు 5థ్ క్లాస్ కావాలంటే ఇక్కడ మనకు థర్డ్ లింక్ ఉంటుంది. ఈ థర్డ్ లింక్‌ని మనం క్లిక్ చేయాలి. థర్డ్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులోపల వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌కి సంబంధించి, ట్రైబల్ వెల్ఫేరు, మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేరు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సేమ్ ఇక్కడ కూడా అంతే. హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, లేకపోతే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. హాల్ టికెట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చి గెట్ రిజల్ట్స్ అని చెప్పి మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మనకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం యూ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి వస్తుంది. అండ్ మనకు ఏ స్కూల్ లోపల సీట్ వచ్చిందని చెప్పి క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తారు అన్నట్టు. ఒకవేళ సీట్ అలాట్మెంట్ కాకపోతే మాత్రమే నాట్ అలాటెడ్ అని చెప్పి, నాట్ సెలెక్టెడ్ అని చెప్పి మనకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనకు 23 మే నుండి మనకు 23 మే నుండి మనకు రిపోర్టింగ్ చేయడానికి 7th జూన్ దాకా టైం అయితే ఉంది. ఓకే. 7th జూన్ దాకా మనకు టైం అయితే ఉంది అకార్డింగ్ టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి
ఏదైతే మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత పీడిఎఫ్ ఉంటుందో ఆ పీడిఎఫ్ లోపల ఒకసారి చెక్ చేయరి ఏ డేట్ వరకు రిపోర్టింగ్కి టైం ఇచ్చారని చెప్పి ఆ డేట్ లోపు మీరు అన్ని మీ డాక్యుమెంట్స్ తీసుకొని కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్కి వెళ్ళి మీకు ఏదైతే అలాటెడ్ స్కూల్ ఉంటుందో ఆ స్కూల్కి వెళ్ళండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి. మీ సీట్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.